అందరికీ నమస్కారం అండి. కథ పేరు చెల్లని నోటు. రాసినవారు ఇందుమతి పాలే గారు. చదువుతున్నది పద్మావతి. సార్, ఈ నోటు బాలేదు, వేరే నోటు ఇవ్వండి అన్నాడు కండక్టర్ నలిగిన నోటును తిరిగిచ్చేస్తూ. వేరే నోటు ఇచ్చి టికెట్ తీసి జేబులో వేసుకున్నాడు అతను. బస్సు దిగి నడుచుకుంటూ కూరగాయల సంతకెళ్ళాడు. కుప్పగా పోసిన బెండకాయల్ని కొనల్ని విరిచి లేతగా ఉన్న వాటిని ఏరి తూకం వేశాక ఆ నలిగిన నోటు ఇచ్చాడు. ఆ నోటుని తిరిగి ఇచ్చేస్తూ, వేరే నోటు ఉంటే ఇయ్యండి సారు, ఇది మారదు అందావిడ. వేరే నోటు తీసిచ్చాడు. ఆ నోటు జేబులోకి వచ్చి కూర్చుంది. సంతంతా తిరిగి బేరమాడి కావలసిన కూరగాయలు కొన్నాడు. బ్యాగు సగానికి నిండింది, కానీ ఆ నలిగిన నోటు మాత్రం జేబుని అంటిపెట్టుకుని కూర్చుంది. చివరగా ఆ నోటుని పండ్లమ్మే అతనికి అంటగట్టేయాలనుకుంటూ, కిలో బత్తాయి, అర్ధ కిలో దానిమ్మ ఇవ్వు అంటూ నలిగిన నోటుని బాగున్న నోట్ల మధ్యలో పెట్టేసి ఇచ్చాడు. పండ్లు అమ్మే అతను ఇచ్చిన అన్ని నోట్లను విడివిడిగా తీసి చూస్తూ, ఇది ఎవరు తీసుకోరన్నా, వేరేది ఉంటే ఇయ్యి అన్నాడు హుషారుగా. మళ్ళీ తిరిగొచ్చి ఆ నోటు జేబులో కూర్చుంది. అరచేతిలో ఉన్న నోటుని అసహనంగా చూస్తూ, ఆ నోటు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అని ఆలోచించుకుంటూ ముందుకు నడిచాడు. ఆ ఒక్క నోటుని మార్చటం కోసం బ్యాంకుల చుట్టూ తిరగలేడనిపించింది. సరే పోనీలే, 100 రూపాయలే కదా అని వదులుకోవటానికి మనసొప్పలేదు. ఎవరికో ఒకరికి ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలనుకున్నాడు. చాలా వరకు అందరూ ఇలానే ఆలోచిస్తారు. సమస్య నుండి బయటపడాలనుకుంటారు తప్ప సమస్యను పరిష్కరించుకోవాలనుకోరు. ఆ నోటు ఎన్నో చేతుల్ని దాటుకొని రావటం వల్ల అంచుల చివర నలిగిపోయి మధ్యలో కూడా చిల్లులు పడి అక్కడక్కడ పెన్నింకు మరకలు కూడా ఉన్నాయి. అరచేతిలో నోటు చెమటకు తడిచి కాస్త మెత్తబడింది. చేతిలో చెమట తడికి నోటు చిరిగిపోకముందే మార్చేయాలి అనుకుంటూ పెద్ద బట్టల షాపు ముందు పూలబుట్టని పెట్టుకున్న ముసలావిడ దగ్గరికి వెళ్ళాడు. పూలన్నీ అమ్మేసి 1-2 మూరలున్నట్లున్నాయి. అతను వెళ్ళగానే 2 మూరలున్నాయి, 50కి ఇచ్చేస్తానయ్యా, తీసుకో అంది. అతని చేతిలో ఉన్న 100 రూపాయల నోటును పూర్తిగా విడదీసి నోటితో ఊది ముసలావిడ ముందు చాపాడు. ముసలావిడ నోటు తీసుకొని పైకెత్తి చూసి, వేరే నోటు ఉంటే ఇయ్యండయ్యా అంది. అతను జేబులోకి తడిమి చూసి, లేదు ఇదే ఉంది, లేదంటే పువ్వులొద్దులే అని అన్నాడు. అలా చెప్తే వేరే దారి లేక తీసుకుంటుందని అతనికి తెలుసు. ముసలావిడ వచ్చిన చివరి బేరాన్ని వదులుకోలేక అన్యమనస్కంగానే నలిగిన నోటును తీసుకుంది. ఏదో విధంగా ఆ నోటు మార్చేయగలిగాడన్న సంతోషంతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ గర్వంగా ఇంటిదారి పట్టాడు అతను. పూలమ్మే ముసలావిడ వెనక ఉన్న బట్టల షాపులో ఎన్నో రోజులుగా చూస్తూనే ఉన్న ప్యాంటు చొక్కా తగిలించిన బొమ్మ ఇంకా అక్కడే ఉంది. రోజు ఆ చొక్కా ప్యాంటును చూస్తూ అదైతే మనవడికి బాగుంటుందని మనసులోనే ఊహించుకుంటూ ఉంది. కొన్ని రోజులుగా కూడబెట్టుకుంటూ వచ్చిన డబ్బుని, ఈరోజు పూలు అమ్మగా వచ్చిన డబ్బుల్ని కలిపి కొనేయాలని షాపులోకి వెళ్ళింది. బొమ్మ తగిలించి ఉన్న చొక్కా ప్యాంటుని చూపిస్తూ, ఈ ప్యాంటు చొక్కా కావాలా, ఎంతవుతాది అంది ముసలావిడ ఆ బొమ్మకి ఉన్న బట్టల్ని తడిమి చూస్తూ. 1000 రూపాయలు, డిస్కౌంట్ పోగా 800కి ఇస్తారు అన్నాడు సేల్స్ అబ్బాయి. ఈ బొమ్మకి ఉన్న బట్టల్ని చూస్తూ, మా మనవడికి పుట్టినరోజు వస్తోంది, ప్యాంటు చొక్కా కావాలని అడుగుతా ఉన్నాడు. ఈ బొమ్మ మాదిరిగా చామని ఛాయగా ఉంటాడు, ఈ రంగు వాడికి బాగుంటాది కదా అంది ముసలావిడ బట్టల్ని తడుముతూనే. బాగుంటాది లేవా అన్నాడు సేల్స్ అబ్బాయి. తిత్తిలో డబ్బు లెక్కపెట్టి చూసుకుంది. ఆ నలిగిన నోటుతో కూడా కలిపితే 820 రూపాయలుంది. బేరమాడే ప్రయత్నం చేసింది, కానీ షాపులో బేరాలు ఉండవని డిస్కౌంట్ అని వివరించి చెప్పటంతో మారు మాట్లాడకుండా బట్టల్ని తీసుకొని క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళింది. 800 అనగానే మడిచిన నోట్లను విడదీసి లెక్కబెట్టి ఇచ్చింది. క్యాష్ కౌంటర్ అతను మరోసారి లెక్క పెడుతూ, ఈ నోటు బాలేదు, చెల్లదు కూడా, వేరే ఉంటే ఇయ్యమ్మా అన్నాడు. మిగిలిన 20 తప్ప ఇంకేం లేదు తిత్తిలో. కొంగు చివరన జాకెట్ సందును చూసుకొని, ఇదే ఉంది నాయనా అంది. మరి ఈ నోటు మారదే, నన్నేం చేయమంటావు అన్నాడు నిట్టూరుస్తూ. మారుతుందిలే అయ్యా అంది నసుకుతూ. ఈ నోటు చెల్లదవ్వా, కావాలంటే రేపొచ్చి తీసుకో, డ్రెస్ పక్కన పెట్టిస్తా అన్నాడు క్యాష్ కౌంటర్ అతను బొమ్మని సేల్స్ అబ్బాయి వైపు విసిరేస్తూ. ఈ డబ్బులు రేపటిదాకా ఉండవు నాయనా, నా మొగుడుగాని చూసినాడా ఎత్తుకొని తాగి సస్తాడు అంది మెల్లగా. ఈ నోటు మారదు, నువ్వు రేపు రాపో అన్నాడు క్యాష్ కౌంటర్ అతను. ముసలావిడ వెనక లైన్లో ఉన్న వాళ్ళని రమ్మని సైగ చేస్తూ
వెనక లైన్లో ఉన్న వాళ్ళంతా బిల్ కట్టేసి కవర్లు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చెల్లని నోటును తీసి చూసి దీన్ని ఎక్కడ మార్చుకుంటారు అని అనుకుంటూ ఆ విసిరిన బొమ్మ వైపే చూస్తూ బయటకు వచ్చేసింది. డబ్బుల్ని తిత్తిలో పెట్టి ఆ చొక్కా ప్యాంటు ఎవరూ కొనుక్కోకపోతే బాగుండు, రేపైనా కొనేయాలి అనుకుంది మనస్సులో.